తుమ్మల నాగేశ్వరరావు గారు నిజానికి రాష్ట్రంలో రైతులు బాగా కోపం మీద ఉంటే వాళ్ళ మీద పెట్రోల్ జల్లి మళ్ళీ నిప్పండించే విధంగా ఈ తుమ్మల నాగేశ్వరరావు తన సోషల్ మీడియాలో పెట్టుకున్న వ్యవహారాన్ని మనం ఒకసారి మాట్లాడుకుందాం. యూరియా పైన పత్తి రేట్ల పైన మనం పండించే వస్తువుల రేట్లు ఎందుకు తగ్గిపోయాయో ఆ యొక్క బ్యానర్లో ఉంటుంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే మిత్రులారా మీరు చూడండి. ఆణిముత్యాలు అగరబత్తులు వీళ్ళ ఆణిముత్యాలు అగరబత్తులు ఈ పెద్ద తుమ్మల అగరబత్తి వినండి. అమెరికా ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం రైతులకు ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. ఒక్కటి మాట నాకు అర్థం కావట్లేదు. కేంద్రానికి ఆ యొక్క అమెరికాకి వాళ్ళ సంబంధాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ రైతులు పండించే పంటల గిట్టుబాటు రేట్లు ఎందుకు తగ్గినాయి తుమ్మల నాగేశ్వరరావు అంటే ఇక చూద్దాం. పత్తిపై 11% దిగుమతి సుంకం ఎత్తివేతలో మన రైతులకు నష్టం. ఇప్పటికే పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపుతో ఆ పంట సాగుపై తీవ్ర ప్రభావం పడింది. రైతుల పట్ల కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణం. ఇందుకోసం అవసరమైతే రైతుల సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తారు. ఈ రైతు సంఘాలతో ఉద్యమం చేసుడు కాదు, రైతులు ఎగిరెగిరి దంతరు. మీరు ఈ ఫోటోలో అవపడుతున్న ప్రతి ఒక్కరిని రైతులు ఎగిరి దంతరు, నాగళ్ళు పట్టుకొని ధర్ముతారు. అసలు మీ మొహాలకు రైతులే ఎట్లా ఓటేశారో అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజలు ఈరోజు వాళ్ళ కర్మ కాకపోతే మీకు ఓటేసుడేంది, మీరు గెలుచుడేంది, మీ మొహాలకు మంత్రి పదవులేంది, మీకు సీఎం పదవులేంది, అసలు వార్డ్ మెంబర్కి కూడా పనికిరాని మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యే స్థాయికి తీసుకుపోయారంటే అసలు ఊహించుకుంటా అంటే అర్థం కావట్లేదు. పత్తి రేట్లు తగ్గిపోతున్నాయి, ఫామ్ ఆయిల్ యొక్క రేట్లు తగ్గిపోతున్నాయి. దీనికి మొత్తం కారణము ట్రంపే, దీనికి మొత్తం కారణము నరేంద్ర మోడీ అనుకుంటూ మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు అమెరికాకి ఏం సంబంధం లేదు, అమెరికాకి మనకేం సంబంధం లేదు, ఇది భారతదేశము, భారతదేశంలో ఎవడు పెత్తనం చేయాల్సిన అవసరం లేదు. ఈ భారతదేశం నరేంద్ర మోడీ కూడా ఏమంతో పొత్తు కొలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఏమైనా వ్యవహారాలు చేస్తుంటే కానీ తెలవాలే. కానీ ఒక్కటి అర్థం చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఉన్నప్పుడు పత్తి రేట్లు ఎట్లా ఉండే, భీకరంగా ఉండే. మరి అదేవిధంగా పామాయిల్ రేట్లు ఎట్లుండే, అసలు పామాయిల్ పరిచయం అయ్యిందే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో. పామాయిల్కి మంచి దిగుబడి రేట్లు కూడా అందించింది గత ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే ఏమంటుంది, అమెరికాతో చేతులు కలిపిన నరేంద్ర మోడీ ఈరోజు రాష్ట్ర రైతుల్ని వారి యొక్క పంటలపైన రేట్లని ఆగం చేశాడని చెప్పుడు ఇదొక దురదృష్టకరం. ఓ లెక్కన చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఆగం చేసే వ్యవహారంలో ఈరోజు పత్తి రేట్లు కేంద్రానికి సంబంధం లేదు. మనం పత్తి రేట్లు తెలంగాణ రాష్ట్రమే ఆ యొక్క మార్కెట్లోనే రేట్లను నియమిస్తారు. అయితే ఇక్కడ కేంద్రం దీనిపైన రేట్లు పలుకుతలేదు, దీనిని రేట్లు తగ్గిస్తున్నాం, ఈ యొక్క దిగుబడి రేట్లు అనేది లేవనుకుంటూ దీనిపైన కూడా కమిషన్లకు పాల్పడుతుంది ఒక కాంగ్రెస్ ప్రభుత్వము. అయితే ఇందులో కూడా ఏం చేస్తుంది అంటే పామాయిల్ పైన కూడా వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర రైతన్నులకు యూరియా పరంగా, పత్తి రేట్ల పరంగా, పామాయిల్ రేట్ల పరంగా పూర్తి స్థాయిలో ప్రజల్ని ముంచే ప్రయత్నంలో వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఓ లెక్కన చెప్పాలంటే తెలంగాణ వ్యవస్థని సర్వం ఆగం చేయడానికి, సర్వం ఖరాబ్ చేయడానికి ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు, ఈ రేవంత్ రెడ్డి, ఈ నరేంద్ర మోడీ అందరూ కలిసి రాష్ట్ర రైతులను ఆగం చేస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి ఢోకా లేదు, వారి కాలు కింద వీని కాళ్ళ కింద ఏ పథకాలు అమలు చేయాలన్నా, ఎవరు ఏం చేయాలన్నా కూడా ఎవరి కింద ఈ గోసరాల, ఎవరి కాళ్ళ కాడ కూడా పోలా. దళారీ వ్యవస్థ రైతుల కాళ్ళ దగ్గరికే వచ్చింది. ప్రతి ఒక్క ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు మా షాపులో కొనంటే మా షాపులో కొన అలిగేటోళ్ళు, రైతుల మీద అలిగేటోళ్ళు. ఇలా ఉన్న వ్యవస్థని ఈరోజు రైతుల్ని ముప్పు తుప్పలు పెట్టే వ్యవస్థను తీసుకొచ్చాడు. పత్తి రేట్లు తగ్గించుడేంది, దీనికి ట్రంప్కు ఏం సంబంధము? నిజానికి ఈ వీడియోల్ని రైతులు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కోపం వస్తే రాష్ట్రంలో ఉన్న రైతులు అందరూ ఏకమయ్యి వాళ్ళ చెప్పులు మామూలుగా ఉంటాయి, ఖద్దరు చెప్పులు, కొడితే దవడపళ్ళు మొత్తం రాలిపోయేటట్టుగా కొడతారు, ఒక్కొక్కళ్ళు అట్లా కొడతారు. ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఎవ్వడు ఊకోడు, పండబెట్టి దొక్కుతాడు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పెద్ద పీట వేసి తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఆ యొక్క రైతుల యొక్క అభివృద్ధిని, అభ్యున్నతిని భారతదేశం మొత్తం చాటి చెప్పినట్టుగా చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుని భికారి చేస్తుంది, బిచ్చపొండి చేస్తూ ఉంది.